రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ని అడిగి తెలుసుకుందాం. లివిల్ చెప్పండి, అహ్మదాబాద్లో కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా ఉన్నట్లు తెలుస్తోంది, అలాగే పలువురు ముఖ్య నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా లివిల్? ఇవాళ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం ఒక్కసారిగా చేతపైన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోవడం కూడా గృహాల పైన కూలిపోవడంతో దాదాపు 242 మంది ఆన్ బోర్డ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ 242తో పాటు కింద ఉన్న వారికి కూడా చాలా మంది ప్రమాదం జరిగినట్లు అంచనాకు వచ్చారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో అక్కడ సహాయ చర్యలకు కొంత ఆటంకం జరుగుతుంది. అంతేకాకుండా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో కూడా అక్కడికి సహాయ చర్యలో పాల్గొనడానికి ఎవరికి కూడా ముందుకు పోలేని పరిస్థితి ఉంది. ఫైరింగ్ ఇక్కడ చేరుకున్నా ఇప్పటికే దాదాపు ఎల్పిజి మంటలు కూడా మోహరించారు. ఇప్పటికి దాదాపు అంటే చుట్టుపక్కల వారిని కూడా ఆసుపత్రికి తరలించారు. పెద్ద ఎత్తున అయితే ఫ్లైట్ అంతా కూడా కాసినట్టు తెలిసింది. దాదాపు 240 మంది కూడా విదేశీ అంటే అందులో విదేశీ ప్రయాణికులు అయితే స్వదేశీ ప్రయాణికి సంబంధించుకున్నారు. అందులో ప్రధానంగా గుజరాత్ కి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి కూడా ఉన్నట్టు తెలిసింది. దాంతో పాటు పలువురు రాజకీయ నేతలు కూడా అందులో ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడంతా కూడా పూర్తిగా దట్టమైన పొగలు కమ్ముతున్నాయి. సహాయకులకు ఆటంకం జరుగుతుంది. అయితే ఈ ఎయిర్ ఇండియా విమానం 1:38కి టేకపైన కొద్ది క్షణాల్లోనే మొత్తం కూలిపోయినట్లు ఇప్పటికే అధికారికంగా ఎయిర్ ఇండియానే ప్రకటించింది. అందులో 148 మంది ఆన్ బోర్డు ఉన్నట్టు కూడా ప్రకటించింది. ఏదైతే ఈ ఎయిర్ ఇండియా విమానం పూర్తిగా అక్కడ దగ్గరైనట్టు కూడా ఇప్పటికే ఆలోచించి అయితే సాంకేతిక సమస్యలు కలిస్తే లేదంటే ఇంకేమైనా కోణంలో కూడా ఇప్పటికే డీజీసీఏ విచారణ ప్రారంభించింది. డీజీసీ విచారణతో పాటు అటు గుజరాత్ పోలీసులు కూడా ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అయితే ఇది ప్రధానంగా అంటే నివాసాల మధ్యలో కూలిపోవడంతో అక్కడ స్థానికంగా ఉన్నవారికి కూడా ఎలాంటి ప్రమాదం జరిగిందనే అంశంపై కూడా ప్రధానంగా దర్యాప్తు చేశారు. వారికి సహాయ చర్యలు ముమ్మరం చేసేందుకు కూడా ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు. దాదాపు 242 మంది కూడా అంతా కూడా అసలు ఏ విధంగా ఉన్నారు ఈ మంటలు చూస్తే మొత్తంగా బతికే స్థితిలో లేనట్టుగానే ఇప్పటికైతే అధికారికంగా చెప్పకపోయినప్పటికీ కూడా ప్రధానంగా అయితే కష్టతరంగానే ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో పలువురు ప్రజాప్రతినిధి సాయం దీనిపైన సంతాపం ప్రకటిస్తున్నారు. వారి త్వరితగతిన సహాయ చర్యలు ముమ్మరం చేయాలి, చనిపోయిన వారికి సంతాపం ప్రకటిస్తున్నట్టు ఇప్పటికే మమతా బెనర్జీ కూడా ప్రకటించింది. అయితే ఇందులో ప్రధానంగా ఈ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి రూపాని ఉన్నట్టు కూడా మనకు అంచనాకు వస్తున్నారు. అక్కడ పూర్తిగా ఒక్కసారిగా కుప్పకూలడంతో ఎలాంటి సాంకేతిక సమస్య తలెత్తింది, ఏమేందో విమానం ఈ విధంగా జరగడం వెనుక ఆంతరిక కోణంలో కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇటు లండన్ కి వెళ్తున్న ప్రయాణికులు అందులో ప్రధానంగా ఇతర దేశానికి సంబంధించిన వారు మన దేశానికి సంబంధించిన వారు ఉన్న కోణంలో కూడా ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు. ఇది పూర్తిగా అంటే దాదాపు 600 మీటర్ల పై నుంచి ఒక్కసారిగా కింద పడ్డట్టు కూడా ఇప్పటికే అక్కడ ఎయిర్ ఇండియా అధికారిక వెబ్సైట్ తో పాటు స్థానికంగా మీడియా కూడా రిపోర్ట్ చేస్తుంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న తరుణంలోనే ఒక్కసారిగా చూడడం ఒక్కసారిగా కింద పడగానే మంటలు ఎదురయ్యాయి. మంటల్లో పూర్తిగా దగ్గర చేస్తుంది. ఇప్పటికే మంటలు కొంత అదుపులోకి వచ్చాయని తెలుస్తుంది. పూర్తిగా టైమింగ్ అన్ని కూడా దాదాపు 10-15 ఫైర్ అన్ని కూడా స్పాటింగ్ చేస్తున్నాయి. వారంతా కూడా మంటలాడితే ప్రక్రియలో పార్టిసిపేట్ అయ్యారు. దాదాపు 625 ఫీట్ల పైన ఉన్నట్టు కూడా పూర్తిగా ఇదంతా కూడా మంటలతో పొగ వ్యాపించడంతో సహాయకులతో కొంత ఆటంకం జరిగింది. అయితే ఆ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ప్రమాదం ఏ విధంగా జరిగింది అంటే గతంలో కూడా అనేక దేశాల్లో విమాన ప్రమాదాలు జరిగినాయి. మొన్న ఇక్కడ కెన్యాలో జరిగింది. అంటే పూర్తిగా విమానాలకు సంబంధించి ఒక భయభ్రాంతులకు పరిస్థితి ఉంది. వాళ్ళ గుజరాత్ లో 140 మందితో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కూడడంతో దీని వెనుక ఏమైనా ఉందా అనే కోణంలో కూడా ప్రత్యేకంగా సహాయ చర్యలతో పాటు విచారణ కూడా ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. సహాయ చర్యలు కూడా ముమ్మరం చేసింది. అక్కడ ఎవరికి ఎలాంటి ఒకవేళ ఎవరైనా గాయాలు కావచ్చు ఇతర ప్రమాదం జరిగితే వెంటనే హాస్పిటల్ తరలించి కూడా పెద్ద ఎత్తున అంబులెన్స్ కూడా మోహరించారు. ఇటు పైటెండెంట్స్ కూడా పూర్తిగా అక్కడ మోహరించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ విమానానికి సంబంధించిన అంశాలను ఇప్పటికీ ఎయిర్ ఇండియా కేవలం 242తో మాత్రం ఒక బోయింగ్ విమానం వెళ్తుంది అని చెప్పేసి మాత్రమే చెప్పింది. పూర్తి వివరాలు అయితే తెలియజేయండి. సహాయ చర్యలు అయితే ముమ్మరం చేశారు. సహాయ చర్యలో భాగంగా అటు స్టేట్ పోలీస్ తో పాటు అటు డీజీసీ అంటే సివిల్ ఏవియేషన్ కూడా ప్రత్యేకంగా సహాయ చర్యలో ఎయిర్ ఇండియా ప్రయాణికుల లిస్ట్ ఏమన్నా రిలీజ్ చేసిందా? ఇప్పటి వరకు ఇంకా ఎయిర్ ఇండియా సంబంధించి ఎంతమంది అంటే ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు ఆ బోర్డులో చెప్తుందే తప్ప ఇప్పటి వరకు ఎవరెవరు అనేది మాత్రం పేర్లు అయితే చెప్పలేదు.
కానీ ప్రధానంగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి రూపానీ ఉన్నట్టు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఈ వార్తలన్నీ కూడా అదే అక్కడ ఉన్న ఆధారాలు బేస్ చేసుకునే వస్తున్నాయి. మరి కాసేపట్లో ఎయిర్ ఇండియాకి సంబంధించి కూడా ఇప్పటికే స్టేట్ పార్టీ ఒక మీడియా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది పూర్తిగా 100 ట్రైన్తో ప్రయాణం చేస్తుంది. ఈ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుందని మాత్రమే చెప్పారు. పూర్తి వివరాలు మరి కాసేపట్లో చెప్తామని కూడా వెల్లడించారు. అయితే ఇది ఒక్కసారి ఎలా క్యాష్ అయింది, దీనికి సంబంధించి క్యాష్ అవ్వడానికి ఏంటనే విషయం కూడా ప్రధానంగా చర్చించాల్సిన అవసరం ఉంది. విజయ్ రూపానీ కూడా ఇందులో ప్రయాణిస్తున్నట్టు కూడా కొద్దిసేపటి క్రితమే అక్కడ ఉన్న లోకల్ మీడియా కూడా చెప్తుంది. విజయ్ రూపానీ బోర్డింగ్ పాస్ కూడా ప్రత్యేకంగా ప్రచురిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విజయ్ రూపానీ ఇందులో విజయ్ రూపానీతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు, ఇంకా విఐపీలు ఎవరు ఉన్నారు, రాజకీయ ప్రముఖులు ఉన్నారా, లేదంటే దేశానికి సంబంధించిన ప్రయాణికులు ఎంతమంది, విదేశానికి సంబంధించిన ప్రయాణికులు ఎంతమంది పైన కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. బీబీసీ దర్యాప్తుతో పాటు సహాయకులు కూడా ముమ్మరం చేసింది. ఆ ప్రస్తుతానికైతే కొంత మంటలు అదుపులోకి వచ్చేసింది. పూర్తిగా అగ్నిస్తులు ఆవిటైనట్టు కనిపిస్తుంది. ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి అయితే మనం ప్రధానంగా చూడొచ్చు. మొత్తానికి ఇటు ఈ విమానం క్రాష్ కావడంతో ఒక్కసారిగా దేశమంతా కూడా ఉరికిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. సాయి మాధవి. రైట్ లివిల్, థ్యాంక్ యూ.